హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు మంచి రెసిపీ అండి. మనం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకి స్నాక్ లాగా కూడా పెట్టొచ్చు. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకి స్నాక్ లాగా పెట్టొచ్చు, పెద్దలకి కూడా పెట్టొచ్చు. చాలా బాగుంటుంది. అలాగే సాంబార్కి సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా స్లైడ్స్ కట్ చేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం మసాలా, ఒక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి, కొంచెం అల్లం వేసుకోవాలి. అన్నింటినీ నేను చూపించే విధంగా అలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఒక 10 నిమిషాలు ముక్కలకి పట్టించాలి. అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి టేస్ట్ కోసము. చూడండి, ఇలా నేను చూపించే విధంగా మిక్స్ చేసుకొని స్లైసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని చూడండి, ఇలా 1 బై 1 నేను చూపించిన విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ నేను ఇంకొక వీడియోలో కూడా సేమ్ ఇదే విధంగా స్నాక్ రెసిపీ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్ బట్ ఇంగ్రీడియంట్స్ అనేది డిఫరెంట్గా చూపిస్తాను. ఇలా యాడ్ చేసుకుంటూ స్లైసెస్ని పెట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా సాంబార్కి అండ్ స్నాక్ లాగా కూడా. ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా, ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని 10 నిమిషాల తర్వాత ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్రై ప్యాన్ కూడా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక నేనైతే టేస్ట్ కోసం బటర్ వేస్తున్నాను. మీకు బటర్ లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నెయ్యి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అవైలబుల్గా ఏదున్నా అది వేసుకోవచ్చు. ఆయిల్స్ ఇదా అని వేయాలి అనేది ఏం లేదు. సో బటర్ వేసేసి హీట్ అయ్యాక చూడండి, స్లైసెస్ ఇలా నేను చూపించే విధంగా స్లైసెస్ పెట్టుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా స్లైసెస్ని పెట్టేసుకొని పైన ఇంకా బటర్ చిన్నగా కొంచెం ఇట్లా స్లైసెస్ మీద బటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా స్లైసెస్ని టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి వదిలేయాలి. సిమ్లోనే కాల్చుకోవాలండి, హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు. చూడండి, వేడి అన్నంలో ఇంకా సాంబార్ వేసేసుకొని ముద్ద పెట్టుకొని తింటే ఉంటుంది ఆహా అనాల్సింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీ కావాలి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వీడియో తీసి చూపిస్తాను.